హే హాయ్ సంచారీస్, యాజ్ పార్ట్ ఆఫ్ తమిళనాడు డివోషనల్ ట్రిప్ నేను మీకు ఈ వీడియోలో రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలు అండ్ వాటి ప్రత్యేకత గురించి మీకు చూపిస్తాను. రామేశ్వరం చేరుకోగానే మేము దగ్గరలోనే రూమ్ తీసుకుని దర్శనం చేసుకునే ముందు వచ్చిన దుస్తులతోనే 22 బావుల దగ్గర తల మీద నీళ్లు పోయించుకున్నాం. దీనికంటే ముందు మనం అగ్నితీర్థం దగ్గర పుణ్యస్నానం ఆచరించి ఆ తర్వాత మనం 22 బావుల దగ్గర టికెట్ తీసుకోవాలి. ఈ అగ్నితీర్థంలో పుణ్యస్నానం చేస్తే మనం చేసే పాపాలు తొలగిపోతాయని చాలా నమ్మకం. అలాగే ఆ కాలంలో సీతాదేవి ఇక్కడ ఇసుక తిన్నెల మీద శివలింగం చేసి దానికి పూజలు చేసేవారు. మనిషికి 25 రూపాయలు చొప్పున 22 బావులకి టికెట్ తీసుకుని మేము లైన్లో నుంచి వెళ్ళాక ఇలా 22 బావుల దగ్గర బకెట్లో వాళ్ళే మన తల మీద నీళ్లు పోస్తారు. బ్యాక్ టు మా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అవి వచ్చి 100 రూపాయల దర్శనం టికెట్ తీసుకుని జ్యోతిర్లింగంలో ఒకటైన ఈ శివలింగాన్ని దర్శనం చేసుకున్నాం. దర్శనం తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని పమ్మానా బ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళాం. చూసారా ఇక్కడ ఎన్ని పడవలు ఉన్నాయో. పుష్ప సినిమాలో బోట్ సీన్ ఇక్కడే షూట్ చేశారు. ఇదే పమ్మానా రైల్వే బ్రిడ్జ్. ఇది ఇండియాలోనే ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. ఒకటి పాత బ్రిడ్జ్, ఇంకోటి దాని పక్కన ఉన్నది కొత్త బ్రిడ్జ్. బోటులు మరియు షిప్లు ఇటు నుంచి అటువైపు వెళ్ళడానికి పాత బ్రిడ్జ్ ఏమో వర్టికల్గా, ఒకటి లెఫ్ట్కి ఇంకోటి రైట్కి 30 degrees యాంగిల్లో పైకి లేస్తుంది. కొత్త బ్రిడ్జ్ వెర్టికల్గా పైకి లేస్తుంది. ఈ రెండు ఒకేసారి వాళ్ళు ప్యారలల్గా పైకి లేపడం వల్ల ఇటు నుంచి అటుకి మనకి బోటులన్నీ షిప్పులన్నీ అటు వెళ్తాయి. ఇదే విల్లుండి తీర్థం ఎంట్రన్స్. విల్లుండి తీర్థం ప్రత్యేకత ఏంటంటే చుట్టూ సముద్రం ఉంటుంది, బావి మధ్యలో ఉంటుంది. చుట్టూ సముద్రం నీళ్ళు ఎంత ఉప్పగా ఉన్నా సరే బావిలో నీళ్ళు మట్టుకు తీయగా ఉంటాయి. మేము కూడా రుచి చూసాం, అవి తీయగానే ఉన్నాయి. తర్వాత మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి ధనుష్కోడి బీచ్కి వెళ్తున్నాం. చూసారా ధనుష్కోడి బీచ్ ఎంత అందంగా ఉందో. తెల్లని ఇసుక తిన్నెలు, రోడ్డుకి ఎడమవైపు కుడివైపు సముద్రం, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
మేము ధనుష్కోడి బీచ్కి సన్సెట్ టైం అయింది కాబట్టి సన్సెట్ చూడడానికి ధనుష్కోడి బీచ్కి వచ్చాం. చాలా బాగా అనిపించింది సన్సెట్ చూసిన తర్వాత ధనుష్కోడి బీచ్ నుంచి. సన్సెట్ అయిపోయాక మళ్ళీ మేము నైట్ హోటల్లో స్టే చేసి మళ్ళీ మార్నింగ్ రామనాథ స్వామి టెంపుల్ని దర్శించుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి ధనుష్కోడికి వచ్చాము. ఇంత ఎర్లీ మార్నింగ్ ధనుష్కోడి బీచ్కి ఫస్ట్ ఎందుకు వచ్చామంటే సూర్యోదయం కోసం. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే సూర్యుడు మేఘాల వెనకాలే దాక్కున్నాడు. ఇదే మీకు కనిపిస్తుంది లైట్ హౌస్. దీని నుంచి ఎక్కి చూస్తే శ్రీలంక కనబడుతుంది అని అంటారు, కానీ మాకు ఆ ఛాన్స్ రాలేదు. ఇదే ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి. ఇక్కడి నుంచి రామసేతు స్టార్ట్ అవుతుంది. ఇదే ఇండియన్ ఎంబ్లమ్. చూసారా సముద్రం ఎంత బాగుందో. ఆ పడవ, ఆ పక్షులు. కానీ సూర్యుడి మట్టికి రాలేదు, అలా మేఘాలు వెనకాలే దాక్కుని ఉన్నాడు. ధనుష్కోడికి ఇది వరకు ఒక పెద్ద సిటీ అనేవారు. 1964లో పెద్ద తుఫాన్ వచ్చి ఈ ప్రాంతం మొత్తం కొట్టుకుపోయింది. చూసారు ఎక్కడ చర్చ్ ఎలా శిథిలావస్థకు వచ్చిందో. ధనుష్కోడి చూసి వచ్చిన దారిలో కోదండరామర టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే రాముల వారు రావణాసురి మీద యుద్ధం చేసిన తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించిన ప్లేస్ ఇదే. ఆ తర్వాత మేము డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి మెమోరియల్ హౌస్కి వెళ్ళాం. ఆ తర్వాత రామతీర్థం దర్శించాం. అలాగే రామతీర్థం పక్కన సీతతీర్థం, లక్ష్మణ తీర్థం, ఈ 2 తీర్థాలు కూడా దర్శించుకున్నాం. నాగదోషం ఉన్న వాళ్ళు ఈ రామతీర్థం దగ్గర ఉన్న టెంపుల్ వద్ద పూజ చేసి వాళ్ళు కూడా ఒక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ప్రతిష్ఠిస్తే వాళ్ళకి నాగదోషం పోతుందని నమ్మకం. ఇంతటితో మా రామేశ్వరం యాత్ర ముగిసింది. దీని తర్వాత మేము మధుర మీనాక్షమ్మ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. దీనికి మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని వెళ్ళాం.